మాకు హేళన ఎక్కువ ఉండేది. హేళన ఎక్కువ ఉండి మీరు అమ్మాయిగా నడుస్తారు, అమ్మాయిగా ఉంటారు అని చెప్పి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించి ఎదుర్కొని గతంలో మాకు మా పూర్వీకుల కాడ నుంచి ఎవరైతే ఈ స్టడీ గురించి అవగాహన అనేది మాకు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్ట్ అనే ఒక మా వృత్తి అని మాకు అదే విషయంలో మన మహబూబాబాద్లో వచ్చిన కొత్త సిఐ గారు, ఆయనకు చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఆ సార్ గారు అన్నాక నాకు మైండ్లో ఒక చిన్న ఆలోచన. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువుకోవాలనే తపన, ఆ తపన వాళ్ళని చదువుల వైపు మళ్లించింది. వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ట్రాన్స్జెండర్గా ఉంటూ, అంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, చుట్టుపక్కల వారికి దూరంగా ఉంటూ ఎంతో హేళనగా బతికిన వాళ్ళకు సమాజం మమ్మల్ని ఎక్కిరిస్తుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇటు సమాజం వైపు మంచి అడుగులు వేయాలనే ఉద్దేశంతో, మంచి కాన్సెప్ట్తో వాళ్ళు చదువుల వైపు అడుగులు పెడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ వృత్తిలో కొనసాగుతూ కూడా రైళ్లలో భిక్షాటన చేస్తూ కూడా హేళన పడుతున్నాము, మేము అవమాన పడుతున్నాము, ఎందుకు మాకు ఇంత మేము మామూలు సాటి మనుషులమే కదా అని చెప్తున్నారు. గత ప్రభుత్వాలు మాకు ఏం చేయకపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం, ఈ సర్కార్ మాకు ట్రాన్స్జెండర్ని గుర్తించింది. ఇటు బస్సులలో కూడా మాకు సంబంధించినటువంటి ఉచిత బస్సుకు ప్రయాణం కల్పించింది. వాళ్ళు చదువుకునేందుకు కూడా మాకు అన్ని ఆశలు కల్పించింది అంటూ ఒక రేవంత్ రెడ్డి సర్కార్కి కృతజ్ఞతలు చెప్తూ కూడా వాహిని అలైక్య ఇద్దరు కలిసి కూడా చదువుకుంటూ వాళ్ళు ఇవాళ అంబేద్కర్ ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు గతంలో 2 ఎగ్జామ్స్ రాశారు. మరో ఎగ్జామ్ వద్దకు వాళ్ళు ఇవాళ కాలేజ్ సెంటర్కి వచ్చారు. వాళ్ళని ఒకసారి మనం సుమన్ టీవీ వాళ్ళని పలకరించి వాళ్ళ మాటలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వాహిని గారు, ఏంటి చదువుకోవడం ముఖ్య కారణం ఏంటి, ఎందుకు వచ్చింది మీ ఆలోచన? మాకైతే ఇన్ని సంవత్సరాల నుండి అయితే గతంలో మాకు మా పూర్వీకుల కాడ నుంచి ఎవరైతే ఈ స్టడీ గురించి అవగాహన అనేది మాకు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాకు భిక్షాట్ అనే ఒక మా వృత్తి అని మాకు అదే విషయంలో మేము బతికుండేటోళ్ళం. ఇప్పుడు సమాజంలో మేము చదువుకుంటామని చెప్పేసి మా పెద్దోళ్ళు ఎంతోమంది మన ప్రభుత్వానికి లేఖ రూపంలోనో మీటింగ్ రూపంలో వాళ్ళకు తెలియజేసినప్పుడు మాకు చదువుకోవడానికి ఎంతో చదువుకోవడానికి, జాబులు చేయడానికి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి మేము కూడా పెద్ద స్థాయిలో జాబులు దానికి సంబంధించిన దాని గురించి క్వాలిఫై మన దగ్గర ఉంటేనే కదా ప్రభుత్వం మనకు జాబులు ఇచ్చేది అని చెప్పి తెలుసుకొని మేము గత ఇంటర్ చేసినాం. తర్వాత ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ రాస్తున్నామండి. అంటే చిన్నప్పుడు ఇంటర్ చదువుకునేటప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహం, చుట్టుపక్కల వాళ్ళ ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది? అప్పటికే మీరు ట్రాన్స్జెండర్గా మారారా? ఎందుకు వచ్చింది అవకాశాలు అనేది? నేను చిన్నప్పుడు అంటే ప్రస్తుతం అయితే మాకు హేళన ఎక్కువ ఉండేది. హేళన ఎక్కువ ఉండి మీరు అమ్మాయిగా నడుస్తారు, అమ్మాయిగా ఉంటారు అని చెప్పేసి ఉండు పోలికలు అయితే అబ్బాయిలతో ఉంటే, కానీ మొత్తం ప్రవర్తన అమ్మాయిలు ఎక్కువ ఉండేసరికి వాళ్ళు హేళన చేస్తే మాకు బాధ అనిపించి మా తోటి కమ్యూనిటీ మెంబర్స్ దగ్గర మేము వెళ్ళి మేము ఆ జీవనానికి మేము ఇన్ని రోజులు అట్లే గడిపినాం. కాకపోతే సమాజంలో మా గురించి తెలియనప్పుడు వాళ్ళకు తెలియజేయడం ఎట్లా, వాళ్ళ సమాజంలో మేము తిరుగుతా అంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించి ఎదుర్కొని మేము నడుస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని సవాలు అయినాయి. మరియు చదువుకునేటప్పుడు అయితే మేము ఇట్లా వెళ్ళినప్పుడు మన భిక్షాటనే ఒకటి, ఎందుకు మనం కూడా చదువుకుంటే మనకు కూడా గౌరవంగా బతకొచ్చు కదా సమాజంలోని ఒక ఆలోచనతోటి మేము 10th రాయడం జరిగినప్పుడు దాదాపు 10 సంవత్సరాల క్రితమే రాసినాం. 10th రాసిన తర్వాత కూడా అప్పుడు జెండర్ ప్రాబ్లం అయ్యేది. మళ్ళీ ఆ స్టడీ అక్కడి నుంచి స్టాప్ చేసినాం. తర్వాత ఇప్పుడు మేము అన్నీ చేసినాక జెండర్ గురించి ఏదైతే ప్రాబ్లం లేదు, మీరు చదువుకోవచ్చు, మీరు జాబ్ చేసుకోవచ్చు, మీరు అందరితో సమానం బతుకోవచ్చు అని మాకు ఎప్పుడైతే రేవంత్ సర్కార్ గారు చెప్పారో అప్పటి నుంచి మళ్ళీ స్టడీ వైపు మేమందరం స్టడీ వైపే చూస్తున్నాం. అందరం చదువుకోవడానికి ముందడుగు వెళ్తున్నాం. ప్రతి ఒక్క మా తోటి కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఏ వరకైతే చదివి స్టాప్ చేసారో ఆ పైన ఏమైతే చదవాలనుకుంటారో అందరికీ మేము సాయం చేస్తున్నాం. అందరితో పాటు మేము కూడా చదువుకుంటున్నాం. ప్రతి ఒక్క జాబులకు అర్హులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి. పరిస్థితుల్లో అంటే ట్రాన్స్జెండర్స్ అనేది ఒక ప్రత్యేకత కోట కూడా విభజించారు. వాళ్ళకి కౌన్సిల్ అవుతున్నారు, అంటే ఎస్ఏలు కూడా అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా అంటే అన్ని రంగాల్లో కూడా ముందు పోతుంది ట్రాన్స్జెండర్స్ని. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే చాలా మంచి ఆనందంగా, ఫస్ట్ చెప్పాల్సింది మంచి అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే చాలా ఆనందమైన విషయం ఇది. ఇన్ని సంవత్సరాలు ఒక భిక్షాటన అనే ముసుగులోనే బతికి ఉన్నాం మేము.
కానీ ఇప్పుడు ప్రతి చోట మాకు ఇప్పుడు హైదరాబాద్లోనే వాలంటీర్స్ అయితేంది ఏదైనా అయితే హైదరాబాద్లో ఇస్తారు. అది కూడా మాకు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పిల్లలు చేయడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది దగ్గరేమో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళకు అక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. మాకు డిస్ట్రిక్ట్ వైజ్గా రావాలని పిల్లలు కూడా చాలామంది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు, తోడుగా చదువుకున్న నేపథ్యంలో మీ తోటి స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు కదా, ఎందుకు చదువుకుంటున్నారు ఏంటి, మరి చదువుకుంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా వాళ్ళు? మీరు అట్లే చదువుకోవాలక్క అని చెప్పేసి తోటి కమ్యూనిటీ వాళ్ళు అయితేంది, మా రిలేషన్స్ అయితేంది, చుట్టాలు అయితేంది, ప్రతి ఒక్కరు అట్లా చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎంతో కొంత మీరు బతకడానికి అనేది ఉండాలి కదా, ఎప్పుడు భిక్షాటన అనేది శాశ్వతం కాదు కదా అని చెప్పేసి చదువుకోవాలని ప్రతి ఒక్కరు మాకు ప్రోత్సహిస్తున్నారండి. నీ చదువుకొని అంటే ఉన్నత స్థాయికి చేయాలనుకుంటున్నావు కదా, నీ గోల్ ఏంటి అసలు? నా గోల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని మా పేరెంట్స్ వాళ్ళ ఇన్ని రోజులు నా వల్ల వాళ్ళకి పరుగు పోయిందని వాళ్ళ అపోహలో ఉన్నారు కాబట్టి నా వల్ల ఎలాంటి పరుగు పోలేదని నిరూపించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆహ్లా, మీరు చెప్పండి. రీసెంట్లీగా కూడా సిఐ గట్ట మహేందర్ కూడా కానిస్టేబుల్ జాబ్ మీకు రండి చూపిస్తాను చెప్పేసినాడు. ఇప్పుడు మీరు సేమ్ టైం మీరు చదువుకుంటున్నారు అంటే మీ ఏం ఏంటి అసలు? నమస్తే అండి, నా పేరు అహల్య. నేను మహబూబాబాద్ డిస్టిక్లో నివసిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ని. ఇప్పుడు మన మహబూబాబాద్లో వచ్చిన కొత్త సిఐ గారు, ఆయనకు చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. మాకు సార్ వాళ్ళు పిలిచి మా మహబూబాబాద్ డిస్టిక్ నుండి మేము ఎస్పీ సార్తో మాట్లాడేసి మీకు ఉద్యోగం అంటే ట్రాఫిక్ వాలంటీర్స్ అలాంటి ఉద్యోగం మేము ఇప్పిస్తామనేసి అన్నారు. జీతం ఎంతో అంత ఇస్తామమ్మా, మీరు ఉద్యోగం చేయండి, మీరు హైట్ ఉన్నారు, పర్సనాలిటీ ఉన్నారు, మీకు కంపల్సరీ నేను ఎస్పీ సార్తో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తా అనేసి మన సార్ గారు అన్నారు. ఆ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ సార్ గారు అన్నాక నాకు మైండ్లో ఒక చిన్న ఆలోచన వచ్చింది, నేను చదువుకోవాలనేసి. ఈరోజు నేను డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నా అంటే ఆ సార్ గారు నాకు చెప్పినందుకు నేను డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నా అండి. ఇంతకుముందు నేను చదువుకోవాలనేసి వెళ్తే కాలేజీలలో లేక ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అటు ఇటు చూసి అమ్మ మీకు లేదు కాదు కూడదు అనేసి అనేది ఇంతకుముందు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వచ్చిన ప్రభుత్వం మాకు గుర్తించి మాకు జాబులు ఇవ్వడం, లేకపోతే మాకు హైడ్రాలలో తీసుకోవడం, లేకపోతే అన్ని రంగాలలో కూడా మమ్మల్ని తీసుకుంటున్నారు. బస్సులలో కూడా మాకు ఆధార్ కార్డు అనేసి పెట్టారండి. ఉచిత రవాణా సౌకర్యం మాకు కూడా అది చెందింది. ప్రభుత్వ పథకాలలో నాకు రేషన్ కార్డు ఇంతకు ముందు లేకపోయేది, నాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది మన రేవంత్ సర్కార్ వచ్చినాక. మేము కూడా ఇక ముందు మేము మా బ్రతుకు ఎలా బ్రతకాలనేసి చిన్న ఆలోచనతోనే మేము చదువుకోవడానికి ముందడుగేస్తున్నామండి. ఇకపై నుండి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఉద్యోగాలు విడుదల చేస్తుంది కదా, దాంట్లో కూడా మా జెండర్ మేల్ ఫీమేల్ ఎలా పెడుతుందో మా జెండర్ కూడా అలా పెట్టి మాకు కూడా కొంచెం దారి చూపెడితే ఆ దారిలో మేము నడిచేటట్టుగా మేము వెళ్తామనేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన మహబూబాబాద్ జిల్లాలో నివసిస్తున్న ట్రాన్స్జెండర్ ఒక 30 మంది ఉన్నారండి. వారిలో ఒక 15 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10th సిటీలోనే 30 మంది, సిటీ దాదాపు మహబూబాబాద్ సిటీలో ఒక 30 మంది ఉన్నారు. 30 మందిలో ఒక 20 మంది దాకా 10th 9th దాకా ఆగిపోయారండి. డిస్టిక్ వైజ్ గా వాళ్ళకు మాకు జాబ్లు ఇస్తే మేము ముందడుగు వేసి వాళ్ళకు కూడా మేము మా చదువు వైపు రప్పించుకోవడానికి ఆలోచన వాళ్ళకు కూడా మేము ఇస్తామనేసి. చదువుకొని వాళ్ళు భిక్షాటన చేస్తారండి. మేము చదువుకున్న వాళ్ళం మా కాళ్ళ మీద మేము బ్రతకాలనేసి భిక్షాటన చేయకుండా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే కంపల్సరీ మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తామనేసి కోరుకుంటున్నామండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాదు మీరు లోపలికి వెళ్తున్నారు కదా, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేస్తున్నారండి. మాకు వచ్చిన లేకపోతే సార్ వాళ్ళైనా లేకపోతే మాకు కొంచెం వాళ్ళు మీకు జెండర్ చేంజ్ అనేసి ఎలాంటి వెరైటీగా మాత్రం మాకు చూడట్లేదు. సమాజంలో వాళ్ళు సార్ వాళ్ళు కూడా మాకు బాగానే చూస్తున్నారు. ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ప్రిన్సిపల్ సార్ అయినా ప్రతి ఒక్క సార్ అయినా మాకు బాగానే చూస్తున్నారు. విన్నారు కదా, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళ ఒక దీనా కదా. గతంలో మేము ఎన్నో హేళన పడ్డాము, అవమానాలు పడ్డాము. మా తల్లిదండ్రులు కూడా ఒకనొక దశ మమ్మల్ని చాలా హీనంగా కూడా అవమానంగా చూసేళ్ళు. నేడు వాళ్ళకి ఈ పరీక్షలు రాసి కూడా మేము వాళ్ళకి జాబ్ తెచ్చుకుని వాళ్ళకి మేము ఏంటో మేము నిరూపించడానికి ఈ చదువుల వైపు అడుగులు వేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని అవమానపరచడం కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని ఆదరించింది, మాకు అన్నం పెడుతుంది, మాకు సంబంధించిన దాన్ని కూడా మేము ఉద్యోగులకి అర్హులు అవుతాము, ప్రభుత్వాన్ని కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటాము. ట్రాన్స్జెండర్లు భిక్షాటనే కాదు చదువులో కూడా ముందుంటామని చెప్పేసి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు జారీ వైపు కూడా మేము విజయం వైపు అడుగులు వేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తారు ఈ ట్రాన్స్జెండర్స్.